నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నేను ఇన్ని రంగాలు చెప్పాను కదా, అన్ని రంగాల్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. ఐ హ్యావ్ టు యాడ్ వన్ వెరీ ఇంపార్టెంట్ కరెక్టివ్ టు వాట్ ఐ హ్యావ్ సెడ్. మీకు తెలుసో తెలీదో, మై వైఫ్ సహనా వాజ్ అన్ యాంకర్ ఆన్ టీవీ అండ్ షీ ఆల్సో యాక్టెడ్ యాజ్ అ హీరోయిన్ ఫర్ ఎ ఫిల్మ్. అవును. నేను మా పెళ్ళైనాక జరిగింది ఇది. నేను లండన్లో ఉన్నప్పుడు, తను ఇండియాకి వచ్చినప్పుడు ఏదో క్యాజువల్గా మళ్ళీ ఒక రెండో మూడో షోస్ చేస్తా అని తను యాంకరింగ్ చేయడానికి వెళ్తే, శబ్దాలయ ప్రొడ్యూసర్ ఓనర్ ఎంఎస్ రెడ్డి గారు చూసి అందం సినిమాకి నాకు ఈ అమ్మాయి కావాలి అని అడిగి ఆరా తీస్తే, మా చుట్టాలందరూ కూడా అబేబే ఆ సినిమా రంగంకి మనం వెళ్ళటం ఏంటి, చాలా డేంజరు, ఇట్స్ నాట్ సేఫ్ అని అన్నారు. నన్ను అడిగారు. అఫ్ కోర్స్ మై వైఫ్ ఆల్సో ఆస్ మీ, నీకు ఇష్టం ఉంటే తప్పకుండా చెయ్యి అన్నాను నేను. అందరు ఇట్లా అంటున్నారు, పెళ్ళైన వాళ్ళు చేయకూడదు, ఆ సినిమా రంగంలో చాలా డేంజర్స్ ఉంటాయి అంటే, నా భార్య డేంజర్ ఉంటే తనని తాను ప్రొటెక్ట్ చేసుకోలేనంత వీకా అని నేను అడిగాను. షీ వెంట్. ఎప్పుడు ఎలా వెళ్ళింది అని అంటే, మా నాన్నగారు అబ్జెక్ట్ చేయలేదు, కానీ అమ్మాయి నా కేర్లో ఉండగా ఐ హ్యావ్ టు టేక్ కేర్, ఐ కాంట్ బి ష్యూర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ సహనా అని అంటే, ఎంఎస్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఒక గంట సేపు ఇంట్లో కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడి, చూడమ్మా నాకు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎట్టా చూసుకుంటాను, నిన్ను అట్లాగే చూసుకుంటానని చెప్పి తీసుకెళ్లారు. నాకు టికెట్ పంపించి వైజాగ్లో షూటింగ్ చూద్దు రా బాబు అని పిలిచారు. పిలిచి, అరే నువ్వు ఒక 3 ఏళ్ళు ముందు నన్ను కలిసి ఉంటే ఈ సినిమాకి నిన్నే హీరో చేసేవాడిని కదా అని నన్నేదో యాక్ట్ చేయమన్నారు. అంటే అది నా గురించి కాదు, వాళ్ళ గురించి. హౌ ఫ్రెండ్లీ దే వర్. పొద్దున్న 7:30కి తలుపు కొట్టి ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చి ఎంఎస్ రెడ్డి గారు విత్ మై వైఫ్, విత్ మీ వెన్ ఐ వాజ్ దేర్, తాగమ్మా అని ఇచ్చి వెళ్ళిన వ్యక్తి. ఇదే సినిమా రంగం నుంచి వచ్చిన ఆయన కదా. సో అందరినీ గంపగుత్తగా అనకూడదు, ఎక్సెప్షన్స్ ఉన్నాయి అందులో. కేస్ బై కేస్, కేస్ బై కేస్. ఇది జరిగింది ఈ వ్యక్తితో అని అంటే అదేంటో మనం తెలుసుకోవాలి. మహేష్ బాబు గుంటూరు కారంలో డర్టీ డైలాగ్ చెప్తే మహేష్ బాబు విలువలేంటో క్వశ్చన్ చేయాలి. అది రాసినవాడు త్రివిక్రమ్ అయితే, ఇట్రా నువ్వు అసలు ఏంటి, నువ్వేం రాస్తున్నావు అని అడగాలి. ఎందుకంటే ఇవి సింప్లీ క్యారెక్టర్ కాదు. ఇప్పుడు ఆ సినిమాలో నవల్లో క్యారెక్టరు అట్లాగే క్రియేట్ అవుతుంది, వాళ్ళు దుర్మార్గులుగా ఉంటారు, మంచి వాళ్ళుగా ఉంటారు అని అనొచ్చు. అండ్ దెర్ ఈస్ జస్టిఫికేషన్ ఫర్ ది ఆర్గ్యుమెంట్. బట్ ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఆర్ నాట్ అన్నది ఈ సాల్తీలు బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టండి. ఇప్పుడు నువ్వు సినిమాలో ఏమైనా అనొచ్చు అఘోరాగా, నువ్వు బయటకు వచ్చి ఆడాలని, ప్రెగ్నెంట్ చేయాలని స్టేజ్ మీద మాట్లాడినప్పుడు నువ్వు అఘోరా టైపే అని అర్థమవుతుంది. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కానీ వీళ్ళేం పెద్ద సాధువులేం కాదు అని మటుకు మనకు తెలుస్తాం. ఇష్టం వచ్చినట్టు అనకూడదు, ఎవరిని అనకూడదు. సో ఇట్లాంటి అట్మాస్ఫియర్లో కవిత గారు, మీరు ఈ కమిటీ ఏర్పాటు చేశారు, మా వాళ్ళు చేశారు, లేకపోతే వేరే వాళ్ళు చేశారు అంటే, డస్ ఇట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్? If it should, then what are their past actions which give us some confidence that now they will do something good? ఇప్పుడు కొరియోగ్రాఫర్ గారు డాన్స్ మాస్టర్ గారిని అనకముందు ఇవి లేవా? ఈ పెద్ద మనుషులు, ఈ పెద్ద అక్కలు, వీళ్ళందరూ ఇవాళ కమిటీల్లోకి దిగారు కదా.
కమిటీ లేనప్పుడు నువ్వేం చేశా? నీకు తెలీదా? నేను ఏ రంగంలో ఉన్నానో ఆ రంగం నాశనం అయిపోతుంది, నేను దీన్ని ఒప్పుకోకూడదు, ఐ మస్ట్ టాక్ అబౌట్ ఇట్ అని వీళ్ళకి ఎవరికి అనిపించలేదా? నిన్న దాకా ఏం చేయని వాళ్ళు రేపు ఏదో చేస్తారా అనుకోవద్దండి. ఒక ఇవన్నీ అరెస్ట్ జరిగిపోయింది, దానికి ప్రాబ్లం కి సొల్యూషన్ వచ్చింది అనుకుంటున్నారా? ఓవరాల్ గా అది కేవలం ఆ పర్సన్, ఆ అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందని బయటి ప్రపంచానికి తెలిసింది. ఓవరాల్ గా ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఆన్ అండ్ ఆఫ్ వచ్చిపోతున్నాయి తప్ప. మన నేను ఇందాక మీతో అన్నట్టుగా తెలుగు ప్రజలు ప్రేక్షకులు మాత్రమే, వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు సోషల్ మీడియాలో ఒక బూత్ రాస్తేనో, కోపంగా ఒక మాట రాస్తేనో సమాజానికి వాళ్ళు ఒక సమిధినై అర్పించుకున్నారు తమను తాము అనుకునే రకాలుగా మారిపోయారు. ఇలా ఉండేది కాదు ఒకప్పుడు. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ సో కాల్డ్ స్మార్ట్ ఫోన్ ఇన్ ఎవ్రీబడీస్ హ్యాండ్. అట్లాగే అవుట్రేజ్ అన్నది న్యాచురల్ గా, ఎథికల్ గా రావాలండి. ఇప్పుడు ఆ ప్రణీత్ హనుమంతు అనే ఒక మనిషిలాగా కనిపించే ఒకడున్నాడు. వాడు చిన్న తల్లి కూతురు అన్నది కాదు, ఒక బిడ్డ, 5-6 ఏళ్ల బిడ్డ. ఆ బిడ్డకి సెక్షువాలిటీ ఆపాదించి సెక్షువలైజ్ చేయటం అన్నది చేసినందుకు ప్రొటెస్ట్ జరిగింది కదా. చాలా మంది ఏమన్నారంటే ఇతను బ్యాడ్ రివ్యూస్ రాస్తున్నాడు కాబట్టి ఇతన్ని అటాక్ చేయటానికి ఇది ఉపయోగించుకున్నారు ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళు అని అన్నారు. అది నిజం కాకపోతే వేరే ఇష్యూస్ లో మాట్లాడి ఉండాలి కదా కదా. అది ఇక్కడ కూర్చుని నేను అక్యుజేషన్స్ చేయటం అన్యాయము, తప్పు. కానీ ఒక అబ్జర్వర్గా ఇన్ని ఘోరాల్లో ఒక ఘోరం ఇదొక్కటే ఎందుకు చేసావు అనట్లేదు, ఎందుకంటే ఒకటి చేయడం కూడా మంచిదే. కానీ అది మాత్రమే చేసి అంతకు ముందు తర్వాత ఏమీ చేయక ఇది జరుగుతూ ఉన్నప్పుడు కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోవటం, ఇవన్నీ దే డోంట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్. నేను ఈ విషయం తెలియకుండానే అతను డర్టీ ఫెలో అన్నాను. పూనం కౌర్ అనే ఆవిడ ఏదో చెప్పి చెప్పకుండా నర్మగర్భంగా కరెక్ట్ టైంకి నేను చెప్తాను. ఏంటండి నేరాల రిపోర్టింగు, గాసిప్ పేజ్ 3 న్యూస్ ఐటమ్స్ అవ్వాలా? నువ్వు చెప్పాలి, పేరు చెప్పాలి. ఇవాళ నువ్వు ఇండస్ట్రీలో కూడా లేవు కదా, నువ్వు ఇండస్ట్రీ అనుకుంటున్న దాంట్లో అవకాశాలు పోతాయనే పరిస్థితి కూడా కాదు కదా. సో యూ షుడ్ నేమ్ ద పర్సన్, యూ షుడ్ సే ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఆర్ డోంట్ సే ఇట్. ఇప్పుడు మీరందరూ వచ్చి చెప్పాలి అనే డిమాండ్ ఎవరిది కాదు. కానీ మీరు అక్కడ ఒక 50 మంది ఉంటే దాంట్లో 30 మందో, 25 మందో, 40 మందో, ఎంతమంది మర్యాదస్తులు ఉన్నారో మనకు తెలీదు. కానీ నువ్వు సరిగ్గా చెప్పకుండా అట గాల్లో 4 మాటలు అన్న కారణంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చేసింది కదా. నేను మీకు చెప్పినట్టుగా ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ అండి. నా భార్య విషయంలో అందరూ తనని బెదిరించారు, భయపెట్టారు, వద్దన్నారు, కాదన్నారు. నేను నీకు ఇష్టమైతే తప్పకుండా ఐఎమ్ విత్ యూ అన్నాను. కాకపోతే నేను లండన్లో ఉన్నాను అప్పుడు. కానీ మా ఎక్స్పీరియన్స్ ఏంటి? మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎంఎస్ రెడ్డి గారు ఇంత బాగా మాట్లాడి చూసుకోవటమే కాకుండా వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళ ఇంట్లో ఒక స్పెషల్ సొరకాయ కూర అది వండించి మాకు తినిపించి పంపించారు. అంటే అందరినీ ఒకే దాన్ని కట్టేయకూడదు అన్నది ఇట్స్ అన్ ఆబ్వియస్ థింగ్, బట్ ఇట్ నీడ్స్ టు బి రిపీటెడ్. ఇప్పుడు ఈ జల్సా సినిమా రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ అండి. ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఓనర్స్ కానీ దాంట్లో ఉన్న వాళ్ళు కానీ షుడ్ దే నాట్ బి అకౌంటబుల్? ఇప్పుడు ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వస్తుందండి. ఆర్టికల్ రాసిన వ్యక్తి పైన మనకు అభ్యంతరం ఉంటే ఆ వ్యక్తిని, అలాగే పబ్లిషర్ని, అలాగే ఎడిటర్ని అందరినీ బాధ్యులు చేస్తాం కదా. ఒక ప్రొడక్షన్ హౌస్
ఇంత పువర్ క్వాలిటీ, లో స్టాండర్డ్స్ అండ్ హారిబుల్ కంటెంట్. మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, 2008లో జల్సా సినిమాలో నిద్రపోతున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా వస్తుందిరా అన్న డైలాగ్ చెప్పారు. ప్రాయశ్చిత్తం అందుకు చేసుకోవాలి, ప్రాయశ్చిత్తం అందుకు చేసుకో. పవిత్రత అపవిత్రత అంటున్నారే, ఆడవాళ్ళు మీకు పవిత్రమైతే మీరు అట్లాంటి మాట మాట్లాడినందుకు మీరు అక్కడ చేసుకోండి ప్రాయశ్చిత్తం, అందుకు చేసుకో. ముఠాలుగా విడిపోయిన జనాల సమాజం మనది. నేను ఈ పార్టీతో ఉన్నాను, నేను ఆ వ్యక్తికి వీరాభిమానిని, నేను అంటానికి ఒప్పుకోను, నేను ఫలానా సేనలో ఉన్నాను, నేను ఫలానా గ్రూపులో ఉన్నాను,